ప్రభువైన యేసయ్య దివ్యనామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సైలెంట్ సాటర్డే ఏర్పాటు చేసిన పెద్దలను బట్టి నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా ప్రతి దినము మానకుండా దేవుని మందిరంలో కూడుకుని ఆరాధన చేయాలని ఆదివారం కూడా ఏర్పాటు చేయడం అది ఎంతో సంతోషం. అది మాత్రమే కాదు, ఈరోజు కూడా మరి తప్పక దేవుని సన్నిధిలో కూడుకున్నప్పుడు ప్రార్థన చేయాలనే ఆలోచన ఎంతో మంచిది. అది దేవునిలో మనం ఎదగడానికి చాలా సహకరించింది. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన శుక్రవారం నాడు ఆయన మధ్యాహ్నం ప్రమాణం 3 గంటల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయారు శిలువలో. ఆయన తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని ఆయన ప్రాణం విడిచినాను. తర్వాత మనము ఆయన ఎక్కడికి వెళ్ళారు అన్న విషయాన్ని మనం చూస్తాం. మనకి సమాధానము మనకి సిలువలో 2వ మాటలోనే దొరికింది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ముందుకు అన్నారు. ఆయన పరదేశకు వెళ్ళారు అని మనం చూస్తున్నాం. అలాగే ఆ యొక్క పరదేశంలో ఎవరున్నారు? ఆ పరదేశంలో ఉన్నటువంటి వారు మన పరిశుద్ధులై ఉన్నటువంటి వారు, భక్తులై ఉన్నటువంటి వారందరూ కూడా ఉండే శ్రేష్టమైన స్థలం పరదేశం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరలోకము అలాగే నరకము అవి ఇంకనూ అనుగ్రహింపబడలేదు. అక్కడికి తీర్పు తదుపరి అక్కడికి చేరతాం. ప్రస్తుతం ఉన్నది పరదేశం, పాతాళము అనేటటువంటి స్థలాలు. అయితే ఈ పరదేశంకు వెళ్ళినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ పరదేశంకి వెళ్ళిన యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన యొక్క శరీరమును, ఆ యొక్క బాడీని కావాలి అని చెప్పి మరి పిలాతు దగ్గరికి వెళ్ళి అరిమతయి యోసేపు అనేటటువంటి ఒక శిష్యుడు, అంటే శిష్యుడు అంటే 12 మందిలో శిష్యుడు కాదు, కానీ ఆయనను వెంబడించే వారందరినీ కూడా శిష్యులు అని పిలిచేవారు. ఈ క్రమంలో ఇక్కడ మత్తయి గారు కూడా ఇతన్ని శిష్యుడు అని వర్ణిస్తున్నాడు. ఈ విధంగా అయితే అతడు ఒక ధనవంతుడు, ఈ అరిమతయి అని యోసేపు అనేవాడు. ఈయన ఏం చేశాడంటే పిలాతు గారి దగ్గరికి వెళ్ళి పిలాతు గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. ఆయన యొక్క బాడీని మాకు కావాలి అని చెప్పి. ఎందుకు అనంటే సిలువలో అప్పటికి 2 దొంగలు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని హింసించినట్టుగా హింసించలేదు, కానీ వారిని నార్మల్గానే వారిని శిక్షించారు వాళ్ళని. కానీ వారి కాళ్ళు విరగొట్టేశారు. యేసుక్రీస్తు ప్రభువారి కాళ్ళు విరగొట్టలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికే చనిపోయినట్లుగా గుర్తించారు. చనిపోయిన వ్యక్తిని కాళ్ళు విరగొట్టరు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనకి లేఖనములో తెలియజేస్తున్నట్లుగా ఆయన కంపల్సరిగా అది నెరవేరాలి కాబట్టి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. కానీ ఓ సైనికుడు మాత్రం చూసి ఆయన ప్రక్కలో బళ్ళెముతో పొడిచాడు. పొడిచిన వెంటనే ఆయనలో నుండి చివరిగా మిగిలిన ఆ రక్తము, నీరు కూడా బయటకు వచ్చేసింది. ఆ విధంగా ఆయన శ్రమ, ఆయన వేదనను మనం చూసాము. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజలకు విశ్రాంతి దినము ఏ రోజు వస్తుంది అంటే శనివారము వస్తుంది. శనివారము అది విశ్రాంతి దినం, కానీ శుక్రవారం సాయంత్రమే వారు సిద్ధపరిచేటటువంటి దినం. అందుకే టైం అయిందంటే అక్కడ ప్రతి ఒక్కొక్కరికి కూడా, అంటే దేశానికి ఒక సిగ్నల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు కాదు, అప్పట్లోనే వాళ్ళకి చాలా టెక్నాలజీ అనేది వాళ్ళకి ఉంది. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. టైం దాటిందంటే 6 దాటిందంటే ఇంకా వాళ్ళెవరు కూడా కదలడానికి ఛాన్స్ లేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఏం చేశారంటే, ఎక్కడ ఒకవేళ టైం దాటిందనుకోండి, వెంటనే
ఇక ఆ బాడీని అక్కడే వచ్చారు. ఇక బాడీని తీయడానికి వీళ్ళు విశ్రాంతి దినము సిద్ధపరిచేది, విశ్రాంతి దినానికి సిద్ధపరిచేది ముందు రాత్రి, అలాగే ఆ విశ్రాంతి దినం శనివారం. కాబట్టి ముట్టుకుంటే కనుక వాళ్ళు శిక్షార్హులు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఏ పని చేయకూడదు, పని చేస్తే వాళ్ళు శిక్షార్హులు. కాబట్టి వీళ్ళు తొందరపడి త్వరగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బాడీని పిలాతు దగ్గర పర్మిషన్ అడిగి తీసుకుని వెళ్ళి యేసు ప్రభువారి యొక్క బాడీని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు అంటే అక్కడ తోటలో అని రాయబడుతుంది యోహాను సువార్తలో. ఏ తోట అది అంటే ఆ గెత్సెమని, ఆ యొక్క ఒలీవల తోట దగ్గర ఉన్న ఆ గెత్సెమని తోటలో అని చెప్పి మనం గమనిస్తున్నప్పటికీ కూడా అక్కడ ఆ స్థలం ఉన్నది అని మనకి రుజువు చేస్తుంది. ఇలా మరి అది అరిమతయి యోసేపు అనే ఆయన ఒక ధనవంతుడు, యేసు ప్రభువారిని వెంబడించినటువంటి వాడు. కానీ అతని కొరకు సిద్ధపరచుకునేటువంటిది అది. ఎప్పటికైనా నేను చనిపోతే నాకు ఉపయోగపడుతుంది అని తన కొరకు సిద్ధపరచుకునేటువంటి ఆ సమాధిని తను యేసయ్య కోసం ఇచ్చేసాడు. ఎంత గొప్ప మంచి మనసో ఆయన గురించి మనం చూస్తాం. అతని గురించి చాలా విషయాలు రాశాడు. 4 సువార్తల్లో కూడా చాలా చక్కగా మనం చూడగలం. యేసయ్య ఆ యొక్క ఆయన మరణించిన తర్వాత ఆయన తీసుకుని వెళ్ళి సమాధి చేసిన విషయాలన్నీ కూడా 4 సువార్తలు రాయబడుతున్నాయి. అయితే అరిమతయి యోసేపు సజ్జనుడు అని రాయబడింది. సజ్జనుడు, తర్వాత నీతిమంతుడు అనే ఆయన గురించి చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని యొక్క ఆ ప్రేమ, దేవుని మీద ఉన్న ప్రేమ, అతడు ఒక యూదుడు, అతడు ఒక అధికారము, ఒక ధనవంతుడు, అన్నీ కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఎంత పలుకుబడి కలిగిన వ్యక్తి అంటే పిలాతు దగ్గరికి వెళ్ళి తాను మాట్లాడగలిగి బాడీని తీసుకురాగలిగినటువంటి కెపాసిటీ ఎవరికి కూడా లేదు. అతను ఒక్కడే అలాంటి ధైర్యాన్ని వహించాడంటే, ధైర్యం యూదులలో అలా వెళ్ళి మాట్లాడి చేస్తే ఎంతో ప్రభావం. అలాగా ఎందుకు ఎంత త్యాగం చేశాడంటే దేవుని కోసం, దేవుని యొక్క యేసయ్య కోసం ఆయన చెప్పిన ప్రతి మాట గుర్తుంచుకున్నాడు కాబట్టి తీసుకుని వెళ్ళాడు. గబగబా ఆయన యొక్క శరీరాన్ని మరి సిద్ధపరిచి తీసుకుని వెళ్ళారు. సిద్ధపరిచి ఆయన శరీరాన్ని ఆ యొక్క సమాధిలో పెట్టారు. అది తొలచిన సమాధిలో. అక్కడ మరొక సంఘటన చూస్తాం. అదేంటంటే ఇక్కడ 19వ అధ్యాయం 38వ వచనం నుండి మనం జ్ఞాపకం చేసుకుంటాం. 19వ అధ్యాయం 38వ వచనంలో చూస్తే, అటు తర్వాత యూదుల భయం వలన రహస్యంగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోటకు పిలాతు వద్ద సెలవడిగాను. పిలాతు సెలవిచ్చాను కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయాను. మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చాను. అంతటా వారు యేసు దేహమును తీసుకుని వచ్చి యూదులు పాతి పెట్టు మర్యాద చెప్పిన ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఆయన తీసుకుని వెళ్ళిన వారిలో ఎవరున్నారంటే అక్కడ అరిమతయి యోసేపు, అలాగే అక్కడ మరో వ్యక్తి కూడా కనిపిస్తున్నాడు. ఆయన ఎవరంటే నికోదేము అనే వ్యక్తి కూడా కనిపిస్తున్నాడు. మొదటి రాత్రి ఆయనకి కనిపించిన వ్యక్తి, ఆయన దగ్గరికి వచ్చిన వ్యక్తి. అంటే మనం చెప్పుకున్నాం కదా, ఇతడు కూడా ఒక యూదుల అధికారి, యూదుల మత ప్రావీణ్యత కలిగినటువంటి వాడు ఈ నికోదేము అనే వ్యక్తి. అతడు ముస్లిం వాడు, చాలా మంచివాడు, మంచి పేరు కలిగిన వాడు. అలా ఆ వ్యక్తి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చాడు. ఒకసారి ఈరోజు బాప్టిజం ఇచ్చేటప్పుడు కూడా చెప్పాను నేను. అతను అంటాడు కదా, నేను నిత్య జీవానికి వారసు కావాలంటే ఇచ్చేయాలి. అప్పుడు అంటాడు కదా, యేసు ప్రభువు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తే దేవుడు. కాబట్టి ప్రియులారా, ఇలాగిన అతడు బోళము తీసుకొచ్చాడు. బోళం అనేది దేని కొరకు ఉపయోగిస్తారు అనేది చాలా శ్రేష్టమైన. ఒక బోళము అనేటటువంటిది ఈజిప్టియన్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. బోళము కనుక యూజ్ చేస్తే దాంట్లో కొన్ని కెమికల్స్ ఉన్నాయి, వాటి నేమ్స్. అయితే అవి 80 years వరకు కూడా చనిపోయినటువంటి బాడీ ఎలా ఉందో అలాగే కనిపిస్తుంది. 80 years వరకు కూడా, 80 సంవత్సరాల వరకు కూడా. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఇప్పుడు ఎలా ఉన్నాడో 80 సంవత్సరాల వరకు. బోళం యొక్క శ్రేష్టత అంత గొప్పగా ఉంటుంది. అయితే సరే,
ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువును తీసుకుని వెళ్ళి నారబట్టలు చుట్టి ఆయనకు సుగంధ ద్రవ్యములను పూసి ఆ అరిమతయి యోసేపు యొక్క తన కొరకు చేయించుకున్న సమాధిలో యేసయ్య పెట్టారు. పెట్టి పిల్లల అక్కడ రాయిని వదిలించి అడ్డముగా పెట్టారు. కానీ వీళ్ళందరికీ ఒక గుర్తుంది, యేసయ్య తప్పకుండా తిరిగి సమాధిని లేస్తారు అనేటువంటి గుర్తుంది. అంతే మొదటి నుంచి చివరి వరకు వెంబడించిన స్త్రీలు కూడా ఉన్నారు. స్త్రీలు కూడా అక్కడ మనం గమనిస్తున్నాం. అయితే పిల్లల ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మరి ఈ యొక్క పరిసయ్యులు వచ్చి ఏం చేశారు అని అంటే, మరలా పిలాతు దగ్గరికి వచ్చి వాళ్ళ శిష్యులు ఎత్తుకొని పోతారు, ఆ బాడీని ఎత్తుకొని పోయి తిరిగి లేచాడని చెప్తారు. ఇలాగా లేకపోయినా జరుగుతాయి, వద్దు మాకు పర్మిషన్ ఇవ్వాలంటే, వాళ్ళు సైనికులు మీ దగ్గర ఉన్నారు, తీసుకెళ్ళిపోతే ఏం చేసుకుంటారా బాబు అంటే, అప్పుడు వెళ్ళి అక్కడ వీళ్ళు ఎత్తుకెళ్ళిపోతారేమని అక్కడ ఒక బొండాలు బిగించి, సంఖ్యలు లాంటి పెద్ద పెద్ద బొండాలు ఎవరు కదిలించకుండా ఉండేలాగా బొండాలు బిగించి దానికి సీల్ వేసేసారు. గవర్నర్ సీల్ వేసినట్టుగా ఆర్డర్ పాస్ చేశారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేసారు పర్మిషన్. తీసుకెళ్ళిపోయి సీల్ వేశారు. ఇప్పుడు ఎవరు కూడా దాన్ని ముట్టుకోవడానికి, అంతేకాదు సైనికులు కూడా అక్కడ కాపలా పెట్టారు. అలాగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బాడీ, ఆయన యొక్క శరీరము అక్కడ భద్రపరచబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇంటి దగ్గర ఉన్నటువంటి శిష్యులు, ఇంటి దగ్గర ఉన్నటువంటి స్త్రీలు, వీళ్ళందరూ కూడా మరి సైలెంట్గానే ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. కానీ కొందరు ఆశతో ఎదురు చూస్తున్నారు, కొందరు మర్చిపోయారు, మరి కొందరు పిల్లల వారు దగ్గరికి వస్తూ అక్కడక్కడ సంచరిస్తున్న సంఘటనలు మనం గమనించాలి. కాబట్టి మనమందరం కూడా మరి యేసయ్య మన పట్ల చూపిన ఆ ప్రేమను బట్టి ఆయనకు కృతజ్ఞత కలిగి మనము నిత్యము కూడా రేపటి దినాన ఏం జరగబోతుందో మనకు తెలిసిందే. అది ఆదివారము, ఆయన పునరుద్ధానము. కాబట్టి మనము ఉదయాన్నే 3 గంటలకి స్త్రీలు తప్పనిసరిగా మనం పాల్గొంటూ దేవుడు స్తుతించాలనేది ప్రెసిడెంట్ గారు చెప్తారు తర్వాత. కాబట్టి మరి అందరూ కూడా దేవుల్లో సిద్ధంగా ఉందాం. ప్రభు మాటలు దీవించుగాక. ఆమేన్.